జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి ఫరీదుద్దీన్ అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. అర్ధరాత్రి ఉరేసుకుని మృతి చెందాడని పాఠశాల సిబ్బంది చెబుతుండగా ఉపాధ్యాయులే ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతదేహంపై గాయాలున్నాయని, ఉపాధ్యాయుల దెబ్బలకు తాళలేకే చనిపోయాడని వాపోయారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకునే అవసరమూ లేదు. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బావులేవు, ఏదో చేసుకుంటున్నట్టు అలా కాదు. మాకు అనుమానాలు ఎందుకున్నాయంటే ఫస్ట్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దించడం ఒకటి, రెండోది అబ్బాయి మెడ మీద మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు గోరుతో గిచ్చేటప్పుడు ఇట్లా కుత్తిగా పిసుకుతే ఎలా అయితే మార్క్స్ ఉంటాయో గోర్లయి ఆ టైప్లో గోర్ల మార్కులు కనిపించినాయి. రెండోది అతని ఈపు భాగము, ఛాతీ భాగంలో దెబ్బలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇవి అన్నిటి చూసి మాకు లేదు ఇది హత్య అని మేము అనుకుంటున్నాం. మీడియా మిత్రులకు నేను మాటికి రిక్వెస్ట్ చేసి నేను మనవి చేస్తున్నా, వాస్తవాలు బయటికి రావడానికి మీడియా మాకు సహకరించాలని కోరుకుంటున్నాను.